హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. బలపాలు మనందరికీ తెలుసు. రాయడానికి ఉపయోగించే బలపాలు కొందరు ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా డబ్బాల కొద్ది బలపాలను లాగించేస్తుంటారు. ఇక కొందరు గర్భిణీలు బలపాలు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే వారికి బలపాల వాసన చూడగానే నోరూరిపోతుంది. అయితే బలపాలు తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే, కోదాడ పట్టణ ప్రాంతాల్లో కొందరు యువతులు బలపాలు తినేసి అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో ఆ ప్రాంతంలో బలపాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇంతకీ ఏంటి ఈ బలపాల గోల? అవి తింటుంటే నిజంగా అందం పెరుగుతుందా? వాటిని తినడం వల్ల వచ్చే లాభాలు, అదేవిధంగా నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నతనంలో బడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో బలపాలు తింటూ అమ్మ చేతో, అక్క చేతో, బడిలో టీచర్ల చేతో తిట్లు తిన్నవారే. అయితే చాలా స్కూళ్ళలో బలపాలతో పని లేకుండా పోయింది. పెన్సిల్తోనే ప్రస్తుతం పిల్లల చదువులు మొదలవుతున్నాయి. పలక, బలపం అనే కాన్సెప్ట్ చాలా స్కూళ్ళలో కనిపించదు. అయితే ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు బలపాలు తెగ తినేస్తున్నారట. బ్రాండ్లు ఎంచుకొని మరీ కొనుగోలు చేస్తున్నారట. దాంతో బలపాల విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ విచిత్రం ఎక్కడో కాదు, మన కోదాడ ప్రాంతంలోనే. దీంతో ఆ ప్రాంతంలో బలపాల విక్రయాలు తెగ పెరిగాయని తెలుస్తుంది. బలపాలను శుద్ధతో అంటే కాల్షియం కార్బోనేట్తో తయారు చేస్తారు. ఇవి తింటే తెల్లగా అవుతామని డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. బలపాలు తింటే తెల్లగా అవుతారన్న ప్రచారం ఎక్కువ కావడంతో చాలామంది యువతులు బలపాలను పెట్టెలు కొనుగోలు చేస్తున్నారట. అయితే బలపాలు అతిగా తినేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ బలపాలను తినేవారిని ఈజీగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. శుద్ధలో కాల్షియం కార్బోనేట్తో పాటు స్వల్ప మోతాదులో కాడ్మియం, లెడ్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాలికల్లో రక్తహీనత ఏర్పడి పాలిపోయినట్లుగా తయారవుతారు. ముఖం పాలిపోయినట్లుగా తెల్లగా అవ్వడాన్నే కొందరు యువతులు అందం అని భ్రమపడుతున్నారు. అదేవిధంగా బలపాలు తింటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచనల ప్రకారం బలపాలు తినడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది, ముఖం పాలిపోయినట్లుగా మారుతుంది. అంతేకాకుండా పెదాలు కూడా నలుపు రంగులోకి మారతాయి. ఆకలి మందగించడంతో పాటు ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపరు. బలపాలు కంటిన్యూగా తింటుంటే సంతానలేమి వంటి సమస్యలు కూడా వస్తాయి. బలపాలు తినే వారిలో కొంత ఆత్మన్యూనతా భావం కూడా కనిపిస్తుంది. బలపాలు తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. మానుకోలేని పరిస్థితికి చేరితే కౌన్సిలింగ్ ద్వారా బలపాలు తినే అలవాటును మాన్పించాలి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇలా సుదీర్ఘ కాలం పాటు బలపాలు తింటుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు ఈ బలపాలు ఎందుకు తినాలనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. బలపాలు తినేవారిలో పీకా అనే సమస్య ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు మట్టి, చాక్పీస్లు, బలపాలు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుందంట వారికి. ఇది ఒక ఈటింగ్ డిజాస్టర్ అని కూడా చెప్పవచ్చు. ఓసిడి ఉన్నవారు, పోషకాహారం లేమితో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలలో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఈ బలపాల వాసన చూడగానే తినాలనే కోరిక కలుగుతుంది. ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బలపాలంటే ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది తింటున్నారో కామెంట్ చేయండి. నా ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.